నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో సాంస్క్రిట్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోస్లో మనం 8 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ సేమ్ మనం ఏదైతే ఇంటర్మీడియట్లో చదువుకున్నామో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్స్ సేమ్ అలానే కొన్ని వర్డ్స్ ఇచ్చి రాయమని చెప్తారు. ఇక్కడ మనం ఎలా రాయాలనేది ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు వర్డ్ ఇచ్చినా సరే. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంకా థర్డ్ ఏంటిదంటే ఇక్కడ లెట్ ఇంకా రుట్ ఇచ్చినారు. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే ప్రజెంట్ టెన్స్ ఇంకా ఫ్యూచర్ టెన్స్ రెండిట్లో ఏది అడిగినా సరే మనం ఈ ఫార్ములానే అప్లై చేయాలి. నెక్స్ట్ ఏదైతే లడ్ ఉందో దానికి ఈ ఫార్ములా అంటే పాస్ట్ టెన్స్. సో మనకి ఇంటర్లో ఓన్లీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఉండే కదా. ఇప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా 2 యాడ్ అయినాయి, ఇంపరేటివ్ మూడ్ ఇంకా పొటెన్షియల్ మూడ్. సో ఇంపరేటివ్ మూడ్ని ఏమంటారంటే లోట్ అంటారు. ఇంకా ఏదైతే పొటెన్షియల్ మూడ్ ఉందో దాన్ని విధిలింగ అని అంటారు. సో దాన్ని విధిలింగం అంటారు. సో ప్రజెంట్ టెన్స్ అని అడిగిండ్రు అనుకోండి, ప్రజెంట్ టెన్స్లో సపోజ్ మనకి టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చినారు. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే లైక్ ఇలా అడుగుతారు, క్వశ్చన్స్ ఇచ్చి బ్రాకెట్లో ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, ఇంపరేటివ్ మూడా లేదంటే పొటెన్షియల్ మూడా అని అడుగుతారు. సో ఏదన్నా ఒక వర్డ్ ఇస్తారు. సపోజ్ ఇక్కడ మనకి గమ్ అని ఇచ్చినారు. సో గమ్కి మనకి లడ్ రాయమంటున్నారు. సో లడ్ అంటే మనకి ఏంటిది ఇది. సో లడ్ అని ఇచ్చి వర్డ్ ఏమో గమ్ అని ఇచ్చారు. సో మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఎలా, ఈ గమ్ ఎండింగ్లో ఈ వర్డ్స్ పెట్టాలి. గమత్, గమతాన్, గమన్, గమహ, గమతం, గమత్, గమం, గమావ్, గమాం అయిపోయింది. సో జస్ట్ ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే వాళ్ళు ఎలాంటి వర్డ్ ఇచ్చినా మీరు రాయొచ్చు. ఇప్పుడు ఒకటి ప్రజెంట్ టెన్స్కి చూద్దాము. ప్రజెంట్ టెన్స్కి ఏదన్నా ఒక వర్డ్ చూద్దాము. సో ఫస్ట్ మనకు ప్రజెంట్ టెన్స్లో ఏం వర్డ్ ఉంది, గచ్య. సో గచ్య అనే వర్డ్ ఉంది చూసుకున్నట్టయితే ఇక్కడ. సో గచ్య అనే వర్డ్కి ఇప్పుడు మనం ఎలా రాస్తారో చూద్దాము. సో గచ్య, గచ్యతి, గచ్యతః, గచ్యాంతి, గచ్యసి, గచ్యతః, గచ్యథ, గచ్యామి, గచ్యావ, గచ్యావః, గచ్యామః. సో ఇలా మనము వాళ్ళు ఎలాంటి వర్డ్స్ ఇచ్చినా సరే జస్ట్ ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ 5 ఫార్ములాస్, ఒకవేళ మనకి ప్రజెంట్, ఫ్యూచర్ ఇస్తే ఈ వర్డ్స్ వస్తాయి లాస్ట్లో, లేదు పాస్ట్ ఇస్తే ఈ వర్డ్ వస్తుంది ఎండింగ్లో. అంటే వాళ్ళు ఏ వర్డ్ ఇచ్చినా సరే లడ్ అని అడిగితే ఆ వర్డ్కి ఎండింగ్లో ఇవన్నీ పెట్టి రాసేయాలన్నమాట. సో నెక్స్ట్ 4th దాంట్లో ఏదైతే లోట్ అనేది ఉందో దాంట్లో ఎండింగ్ వర్డ్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ 5th దాంట్లో విధిలింగ అనే దాంట్లో వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ ఏదైనా వర్డ్ ఇచ్చి విధిలింగం రాయమని అడిగితే అప్పుడు ఆ వర్డ్కి ఎండింగ్ వర్డ్స్ ఇవి వస్తాయి. సో ఈ 5 ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకుంటే వాళ్ళు ఎలాంటి వర్డ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా రాసేయచ్చు. సో ఇవి 9th బిట్కి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం ఎలా రాస్తాము అనేది చూద్దాము. సో ఫస్ట్ సపోజ్ వాళ్ళు ఇలా అడిగినారు క్వశ్చన్లో, జస్ట్ మీకు ఒక వర్డ్ ఇస్తారు అంతే. సో ఈ వర్డ్ ఇచ్చి మీకు ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటిది లట్ అని అడిగినారు. సో లట్ అని అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఈ ఫస్ట్ వాళ్ళు ఏదైతే వర్డ్ అడిగినారో అది రాయాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాయాలి. రాసిన తర్వాత ఇవి ఇట్ సైడ్ రాయాలి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని ఆ 3 ఇక్కడ సైడ్ రాసిన తర్వాత మీరు ఏదైతే వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఉందో దానికి నేను చెప్పిన ఫార్ములా అప్లై చేస్తూ ప్రజెంట్ టెన్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. సేమ్ ఫ్యూచర్ ఇచ్చినా, పాస్ట్ ఇచ్చినా, ఇంపరేటివ్ మూడ్ ఇచ్చినా, పొటెన్షియల్ మూడ్ ఇచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన వర్డ్ రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాసిన తర్వాత ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాసి ఏదైతే వాళ్ళు ఇచ్చిన వర్డ్ ఉందో దానికి నేను చెప్పిన ఫార్ములా ప్రజెంట్ అడిగితే ప్రజెంట్ టెన్స్లో ఏవైతే ఫార్ములా వర్డ్స్ ఉన్నాయో అవి ఆ వర్డ్కి ఎండింగ్లో పెట్టాలి. పాస్ట్ టెన్స్లో ఏదైనా వర్డ్ అడిగితే వాళ్ళు ఇచ్చిన వర్డ్కి ఈ వర్డ్స్ అన్నీ ఎండింగ్లో పెట్టాలి. లేదు ఒకవేళ ఇంపరేటివ్ మూడ్ అంటే లోట్లో ఇస్తే వాళ్ళు ఏదైతే వర్డ్ ఇచ్చారో దాని ఎండింగ్లో ఈ వర్డ్స్ పెట్టాలి. లేదు విధిలింగ ఇస్తే వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ ఎండింగ్లో ఈ వర్డ్స్ పెట్టాలి. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయవచ్చు ఏది ఇచ్చినా సరే వర్డ్. సో ఇది మనకి 9th బిట్. నెక్స్ట్ 10th బిట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.